తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ తోటి రేవంత్ రెడ్డి అనేటప్పటి పిసిసి అధ్యక్షుడు మాట చెప్పించిండు. పేదోళ్ళ భూములు గుంజుకొని ధరణి పేరు మీద లక్షల కోట్లు సంపాదించిన ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కి పేగులు మెడలేసుకొని కనుగుడ్లు తీసి గోటీలాడి భూములు ఇచ్చి ఎవరికి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారి మాటల్ని నమ్మి అనేక మంది గిరిజన బిడ్డలు, పేద బిడ్డలు, దళితులు, జల్ జంగల్ జమీన్ కోసం కొట్లాడిన కొమరం భీం వారసులంతా ఈ జలం మాది, ఈ జంగల్ మాది, ఈ జమీన్ మాది అని నమ్మి ఓట్లేసిర్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏం మారింది అంటే ఒక రంగు పోయి 3 రంగులు వచ్చింది తప్ప ప్రజల జీవితాల లోపల ఏం మార్పు రాలేదు. చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని అమాత్యులు కొంతమంది భాగ్యనగరం చుట్టూ, రింగు రోడ్డు చుట్టూ ఒకటే ఎజెండా అమాత్యులకి. యాడ ఖాళీ జాగుంది, యాడ దస్తేద్దాం, ఏడ గరీబోడు ఉన్నాడు, యాడ బెదిరిద్దాం, యాడ పోలీసులను అడ్డం పెట్టుకుందాం, యాడ భూములు గుంజుకుందాం. అడ్డం వస్తే వకీల్ సాబుల మీద కేసులు ఎట్లా పెట్టాలి, గిరిజనుల మీద కేసులు ఎట్లా పెట్టాలి, జర తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద 10-15 కేసులు ఎట్లా పెట్టి బగాయించాలి.